పోక్సో గురించి చాలా వింటున్నాము. సుప్రీంకోర్టు కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ యాక్ట్ గురించి అవేర్నెస్ తేవాలి, ఓకే, స్కూల్ నుంచే దీని లీగల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పిన సందర్భంలో రీసెంట్గా మధ్యప్రదేశ్ కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి. వేరిన్ పోక్సో లో అతను నిందితుడు ఈవెన్చువల్లీ బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ మైనర్గా ఉన్నప్పుడే నువ్వు ఈ నేరానికి పాల్పడ్డావు కాబట్టి, ఆల్దో నీకు ఆ విక్టిమ్తో ఒక చైల్డ్ ఉన్న ఒక బాబు ఉన్నా కానీ నీ నేరం అనేది చెరపరాంది కాబట్టి, సో మ్యారేజ్ కాంట్ వాష్ అవే ద పోక్సో క్రైమ్ అని 20 ఏళ్ళు జైలు శిక్ష అనేది అతనికి నిందితుడికి విధించడం జరిగింది. సో పోక్సో యాక్ట్ ఈజ్ ఎ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. సో పోక్సో అనేది ఎంత స్ట్రిక్ట్ యాక్టో తెలుసుకొని ప్లీజ్ యాక్ట్ అకార్డింగ్లీ.